చిన్న బజార్లో షేక్ గఫూర్ ఆధ్వర్యంలో బ్యాంకు దౌర్జన్యానికి వ్యతిరేకంగా మీడియా సమావేశం జరిగింది. 2017లో కెన్ ఫైనాన్స్ హోమ్స్ లిమిటెడ్ కెనరా బ్యాంక్ అనుబంధ సంస్థలో ఇల్లు కొనుగోలు కోసం రూపాయి 24 లక్షల అప్పు తీసుకున్నారు. కరోనా సమయంలో అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాయిదాలు సకాలంలో చెల్లించలేకపోయినట్లు బాధితుడు తెలిపారు. రూపాయి 80 లక్షల విలువైన ఇంటిని బ్యాంకు వారు కేవలం రూపాయి 24.70 లక్షలకే వేలం వేసి అక్రమంగా విక్రయించారని ఆరోపించారు. స్థానిక రాజకీయ బలమున్న వ్యక్తితో కుమ్మక్కై సర్ఫేసీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా ఇంటిని ఆక్రమించారని పేర్కొన్నారు. మార్కెట్ ధర ప్రకారం రూపాయి 80 లక్షలు, ప్రభుత్వ విలువ ప్రకారం రూపాయి 51.85 లక్షల విలువైన ఆస్తిని తక్కువ ధరకే కట్టబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితుడు కోరారు. వచ్చేసినప్పుడు ఈ అబ్బాయి మీద నీళ్ళు వస్తూ ఉన్నాయి. 2017లో ఇల్లు తీసుకున్నారు, కొన్నారు సార్. అప్పుడు అబ్బాయి ఏమేమంటే 24 లక్షలు లోన్ తీసుకున్నారు. 24 లక్షలు తీసుకున్నారు. తర్వాత ఏమంటే వాడికి ఆ డబ్బులు కొంచెం చాలేదన్నమాట. 35 లక్షలు దాకా అయింది సార్. అది నా ఇల్లు కాగితాలు ఈ ఇల్లు కాగితాలు దాగపట్టుకుని 5 లక్షలు తెచ్చుకున్నాను సార్ ఆ బ్యాంకులో నుంచే. ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా కొంచెం అప్పు తీసుకుని 35 లక్షలకి అది కొన్నాం సార్. ఇంట్లో కాపురం ఉంటున్నారు. 2 సంవత్సరాలు కట్టారు ఈఎంఐ. వాడికి హెల్త్ బాగలేకుండా వచ్చింది అన్నమాట. కరోనా, అది ఒకటి లాక్డౌన్, ఇవన్నీ తేదీల్లో కట్టలేకపోయారు. కానీ ఇది వన్ టైం సెటిల్మెంట్ అని కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా. ఇది మధ్యలో జరుగుతూనే ఉంది సార్. ఈ మధ్యలో ఏమంటే ఆయన సడన్గా మేము కట్టము అంటేనే కదా సార్, ఎలా పట్ల కట్టుకుంటాము, ఏది చేసుకుంటాము అది కట్టుకొని మేము అప్పులు ఉన్నారు సార్. ఆ ఇంట్లో అనుమానం పెట్టున్నారు సార్. పక్కన కూడా ఉంది అమ్మాయి, పక్కన వాడు కూడా అప్పులు పడ్డాడు. బిడ్డలు గల్లావాడు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. నా అబ్బాయి పరిస్థితి బాగలేక ఇంత కట్టాను, ఇంకా నేను ఇది కట్టాను, మీ బ్యాంక్ వాళ్ళకి చెప్పండి అని మేనేజర్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నారు సార్. అంతా వెళ్ళి ఆయన ఇన్నట్టుగా ఇని ఏమంటే వాళ్ళ ఇష్టంగా మాకు చదువు రాదు, ఏ కాగితాలు పంపిస్తున్నారు, ఏ సైన్లు చేశారు మాకు తెలియదు. సడన్గా వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. ఆడుమానం ఉండే వాళ్ళకి బయటకు ఇచ్చేసారు. వాళ్ళకంతా అప్పులు కట్టాలా, వాళ్ళ టాచర్ కూడా మాకు ఉంది సార్. వాళ్ళకి కట్టాలి కదా డబ్బులు. పేదవాళ్ళు వాళ్ళు కూడా మా అబ్బాయి పరిస్థితి బాగలేక తీసుకున్నారు. కానీ వాళ్ళు ఇంత చెప్పినైనా లేదు సార్. మొన్న ఈయన వచ్చారు సార్, వీళ్ళు కాపురం వచ్చారు ఇంటికి వస్తే నేను చెప్పాను సార్, మీరు ముందర మేము ఉన్నామమ్మా, ఒక్కరు కూడా ఈ ఇల్లు కొంటామని రాలేదు. ఎందుకంటే బ్యాంకింగ్ మాకు జరుగుతుంది, అది మేము సెటిల్మెంట్ ఇంతగాని ఇవ్వాలి ఎంత అని అంటున్నారు. ఎవరు కొనబాకండి ఆయనకి, ఇది ఆల్రెడీ అప్పుల వాళ్ళు కూడా అటాచ్మెంట్ చేస్తున్నారు అని చెప్పాను సార్. చెప్పినా కానీ వాళ్ళ భార్య లాయర్ అంట సార్. ఆమె ఇంట్లోకి వచ్చి ఆ కోర్టులో ఉంటే ఆడ తేల్చుకోండి, మేము బ్యాంకు కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకోండి అన్నారు సార్ అని చెప్పి ఇంట్లోకి వచ్చేసారు. ఇంకా అప్పటి నుంచి మా పెద్దవాళ్ళు బాధ, వీళ్ళు బాధ, అప్పులు బాధ పళ్ళక చాలా టాచర్లో ఉన్నాం, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్ అబ్బాయి. ఆ తర్వాత ఏమంటే రీసెంట్గా ఏమన్నారంటే పైన ఒక పట్ట పడిపోయింది సార్. పక్క వాన పట్టుకుంటే కట్టుకున్నాం అన్నమాట. అది పడిపోయింది బాబు, నువ్వేమన్నా తీసావా అని చెప్పాను సార్. నేను చెప్పగానే అతను నా మీద ర్యాష్ అయిపోయి మీరు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు, పట్ట అని నేను చెప్పాను సార్. కట్ చేశారా లేకపోతే కింద పడిపోయిందా, మాకు ఇవ్వలేదు అది అన్నాను. ఇంటి పక్కనే కదా అని అంటే అతను ఉండి మేము తీసుకున్నాం కదా, కోపం ఇంకా అతనికి. నేను చెప్పాను సార్, నా బిడ్డ నాకేం లేదు, వాడు అప్పుల్లో ఉన్నారు, మీరేమంటే పార్టీ అతను అన్నారు. ఏ పార్టీ? ఎస్డిపి పార్టీ అన్నాడు సార్. ఫస్ట్ అబ్బాయి రాగానే నేను అడిగాను, నువ్వా నాన్న ఇది కొనింది అని. ఒక బిడ్డలాగా నేను మాట్లాడాను సార్. నేను పార్టీకి పెద్దని, నేను న్యాయంగా మాట్లాడతాను, న్యాయంగా చేస్తాను ఏ పనైనా. నా భార్య కూడా ఒక లాయరు, అస్మా పేరు, ఈయన రఫీ చెప్పారు సార్. రఫీ భర్త అయింది అన్నారు. నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. ఎలాగో ఇది తప్పు జరిగిపోయింది, నా బిడ్డకి కాపాడాలి నువ్వు,
రఫీకి నేను రిక్వెస్ట్ చేసి ఉంది సార్. నా బిడ్డ ఆయన వచ్చి 20 లక్షలు అడిగాడు, నేను వచ్చి 15 లక్షల దాకా అడిగాను. ఆ మధ్యలో జరుగుతూ ఉండింది. ఇప్పుడు చెప్తానే జరుగుతూ ఉండగా ఆయన ఆయన నోటీసులు పంపించాడు. నాకు చదవడం రాదు సార్ దగ్గర. ఆ నోటీసు పంపించాడు. నాకు తెలియకుండానే నేను వాళ్ళ దగ్గర పోలేదు. వాళ్ళే వేలం వేసి వాళ్ళే మొత్తం చేసేసాను. మొత్తం అయిపోయింది. ఇంకా ఇదేం అవసరం లేదు. ఆడ నేను అమ్మేశాను. ఇదేంటంటే ఎట్టా మొత్తం సార్ ఏం లేకుండా ఎట్టా అయిపోతుంది చెప్తే కూడా అసలు నీకు ఏం రైట్స్ లేదు. అంత విలువైన ప్రాపర్టీని మీరు మీ ఇష్ట ప్రకారం మీరే అట్లా చేస్తే ఎట్టా సార్ అంటే అది ఒక ఇదిగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా చులకనంగా ఎట్టంటే అట్లా మాట్లాడి ఇప్పుడు చాలామంది నాకు వచ్చి అడిగారు ఈ ప్రాపర్టీ. అదే వేరే వాళ్ళు వచ్చి అడిగితే సార్ బ్యాంక్ కోర్టు అటాచ్మెంట్లో ఉండబట్టి కూడా వీళ్ళు దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సార్. వీళ్ళు పేపర్లు ఉన్నారు, కోర్టులో కేసులు ఉన్నా కూడా వాళ్ళు ఎట్టంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఒక నెల పైన సార్ ఇది నేను ఎవరు న్యాయం చాలా ఇట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా చేస్తాం. మన ఇష్టం పార్టీలో ఉండి మన లాయర్లు ఏదైనా చేస్తామంటే ఎంత మాత్రం అది కరెక్ట్. మీరంతా కలిసి న్యాయం చేయాలా. కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ నా ఇల్లు నాకే చూసుకున్నా నాకు ఇది చేయాలి సార్ చేసి నాకు 2017లో బ్యాంక్ లోన్ ఇంటి కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నాను. దాని తర్వాత నెల నేను కట్టుకుంటా వచ్చాను. కట్టుకున్న తర్వాత కరోనా మూమెంట్ అంటే మొత్తం ఏమైనా కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బంది పడి బ్యాంక్ వాళ్ళకి చెప్పాను సార్ ఇప్పుడు నేను ఈఎంఐలు కట్టడం ఉన్నాను, వీళ్ళని కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాను, కొంచెం సమయం అని చెప్పాను సార్. చెప్తే ఆయన సరే అని చెప్పి నాకు తెలియకుండానే ఆ ఇల్లు వేరే వాళ్ళకి ఇది నేను ఇచ్చేసాను, హ్యాండ్ అయిపోయింది, మొత్తం అయిపోయింది అంటున్నాడు సార్. చాలా ద్రోహం చేశారు నాకు. చిన్న విషయం ఏంటంటే మీకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదండి. ఇంటిమేషన్ అంటే సార్ పేపర్లు ఇందులో ఏంటంటే షేక్ గఫూర్ అనే అతను క్యాన్ఫిన్ హోమ్స్ అనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు 24 లక్షలు ఇళ్ళు కొనే నిమిత్తం. అదేవిధంగా ఇళ్ళు కొన్నారు 30 లక్షలకి 2017లో కొని ఆ ఇంటికి బ్యాంక్ తనఖా పెడుతూ నెల వడ్డీ ఈఎంఐ కడుతూ వచ్చారు. కానీ కరోనా కష్టకాలంలో ఈయన కట్టలేకపోయారు. చాలా ఇబ్బందిగా ఉంది. బ్యాంక్కి రిక్వెస్ట్ చేసుకున్నారు, సార్ ఇబ్బందిగా ఉంది, టైం కావాలి సార్ అంటే బ్యాంక్ వాళ్ళు కొద్దిగా టైం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కట్టండి అని చెప్పారు. ఈ లోపల మేము కడతాం అన్నట్టుగా ఉంది. ఈయనకి అమ్మేశారు. ఇది చాలా అన్యాయం. దీని మీద మేము చట్టపరంగా న్యాయపరంగా కోర్టులో కేసు వేస్తున్నాం, జరుగుతుంది. కానీ మన ఇతని బాధని ఈ విధంగా సమాజంలో మంచి స్థితిలో ఉండాల్సిన వాళ్ళు, ఒకళ్ళకి మార్గదర్శిగా ఉండాల్సిన వాళ్ళు వేరే వాళ్ళ ఆస్తుల మీద చేయడం మంచిది కాదని చెప్తున్నాం.